హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు డిఫరెన్సియేషన్ సంబంధించి రిమైనింగ్ టాపిక్ అయితే చూద్దాం. సో మనం ఇక్కడ డిఫరెన్సియేషన్ లో మనం నేర్చుకుంది ఏమంటే ఇంకా దీంట్లో టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒకటి ఫార్ములాస్, ఒకటి మెథడ్స్. ఆ మెథడ్స్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మెథడ్స్ లో 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అయితే ఉన్నాయి: డైరెక్ట్, యూనిటరీ, సబ్స్టిట్యూషన్, యూ ఇంటూ వి, యూ బై వి. సో డైరెక్ట్ మెథడ్ ని, యూనిటరీ ఫార్ములాస్ మనం ఆల్రెడీ ప్రీవియస్ గా డిస్కస్ చేసాం, సబ్స్టిట్యూషన్ కూడా చేసాం. ఇప్పుడు డీటెయిల్ గా సబ్స్టిట్యూషన్ మెథడ్ నే చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో యూ ఇంటూ వి మెథడ్, యూ బై వి మెథడ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరే, కొన్ని క్వశ్చన్స్ తీసుకుని అయితే ప్రాక్టీస్ చేద్దాం మనం దీనికి సంబంధించి సబ్స్టిట్యూషన్ మెథడ్ కి. సో క్వశ్చన్ ఏమి అంటే d/dx ఆఫ్ sin 3x అని ఇచ్చినాడు. సో ఎందుకు సబ్స్టిట్యూషన్ మెథడ్ లోనే చేయాలా, నేను చెప్పినానని చేయాలా? అలా కాదు. సో ఫస్ట్ మీరు చెక్ చేయండి, ఇది డైరెక్ట్ మెథడ్ లో మనం చేయొచ్చా? d/dx ఆఫ్ sin 3x ఉంది, మనకు ఇచ్చిన 6 ఫార్ములాస్, సో 3x ఉందా? లేదు. కాబట్టి మీరు ఎక్కడ పోలా? నెక్స్ట్ యూనిటరీ ఫార్ములాస్ దగ్గరికి పోలా. యూనిటరీ ఫార్ములాస్ d/dx ఆఫ్ 3x ఉందా? sin 3x ఉందా? లేదు. అక్కడ మనకు ఓన్లీ sin x ఉంటుంది, sin స్క్వేర్ x ఉంటుంది, 3x ఉండదు. కాబట్టి యూనిటీలో కూడా లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ లోకి రావాలా. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి సార్ అంటే ఇంకా ఏదైతే మనకు వాల్యూ ఇచ్చినాడో దీన్ని టీ అనుకోవడం, జస్ట్ టీ అనుకోవడం. సో టీ అనుకుంటే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిన క్వశ్చన్ d/dx ఆఫ్ sin 3x ఇచ్చినాడు, sin 3x dx అని ఇచ్చింటాడు. సో sin 3x దీన్ని టీ అనుకుంటే మనం sin t ఉంది, sin t ఆన్సర్ ఏం రాస్తాము? cos t రాస్తాం. సో ఆన్సర్ ఏమొస్తుంది? cos 3x వస్తుంది. సో అంతేనా సార్ ఆన్సర్ అంటే? అంతే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ d/dx ఆఫ్ tan 4x + 2 ఉంది. సో నేనేమంటాను దీన్ని టీ అనుకుంటా. d/dx ఆఫ్ tan t ఉంది, d/dx ఆఫ్ tan అంటే ఫార్ములా ఏమి? సీకెంట్ స్క్వేర్. సార్ ఫార్ములాస్ మర్చిపోయినాము, ఒకసారి షార్ట్ రివిజన్ చేద్దామా ఫార్ములాస్? మనం షార్ట్ కట్ లో ఏం నేర్చుకున్నాం? ఫార్ములాస్ నీకు చిన్న టేబుల్ ద్వారా నేర్చుకున్నాం కదా. సైన్ ఒకటి, సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్. ఇది ఫస్ట్ లైన్ అనుకున్నాం, సెకండ్ లైన్ అనుకున్నాం. d/dx ఆఫ్ సైన్ అంటే కాస్, కాస్ అంటే సైన్, టాన్ అంటే సీకెంట్ స్క్వేర్, సీకెంట్ అంటే సీకెంట్ ఇంటూ టాన్, కాట్ అంటే కొసికెంట్ స్క్వేర్, కొసికెంట్ అంటే కొసికెంట్ ఇంటూ కాట్. ఈ ఫార్ములాస్ మనం ప్రీవియస్ గా నేర్చుకున్నాము, ఒకసారి చెక్ చేసుకోండి మీరు కావాలంటే. సరే, ఇప్పుడు మనం d/dx ఆఫ్ tan అంటే tan t ఉంది, ఆన్సర్ ఏం రాస్తాం? సీకెంట్ స్క్వేర్ t రాస్తాం. t అంటే ఎవరు? 4x + 2. ఇక్కడికి అయిపోలేదు ప్రాబ్లం, ఇక్కడ నుంచి జాగ్రత్త వినండి. ఏదైతే మనం రాసినామో రాసిన తర్వాత ఎవరైతే బ్రాకెట్ లో ఉన్నారో దీన్ని ఇంకోసారి డిఫరెన్సియేషన్ చేసి పక్కన రాయాలి. 4x + 2 కి డిఫరెన్సియేషన్ ఎంత? 4. 4x కి 4, 2 కి 0 కాబట్టి 0 రాయాల్సిన పని లేదు. అంటే టోటల్ ఆన్సర్ ఎంత మనకు? సీకెంట్ స్క్వేర్ 4x + 2 ఇంటూ 4. దీన్ని టెక్స్ట్ బుక్ లో ఏం రాసింటారంటే 4 సీకెంట్ స్క్వేర్ ఇంటూ 4x + 2 అని రాసింటారు. రెండు ఒకటే కదా మీనింగ్? ఎస్. మరి ప్రీవియస్ క్వశ్చన్ లో చెప్పలేదు కదా సార్. ఇక్కడ చూడండి, ఏదైతే మీరు టీ అనుకున్నారో అది సింగిల్ ఫంక్షన్ అయితే కనుక మీరు చేయాల్సిన పని లేదు. అంటే 3x, 4x, 5x, 5x స్క్వేర్, 3x స్క్వేర్, 3x³ ఇలా ఉంటే ప్రాబ్లం లేదు. మధ్యలో ప్లస్ కానీ మైనస్ ఫంక్షన్ కానీ వస్తే ఇవి 2 కింద డివైడ్ అవుతాయి కాబట్టి దాన్ని మనము ఇంకొకసారి చేయాల్సి వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏమంటే tan ఆఫ్ 4x + 2 అంటే ఒక ఫంక్షన్ లేదు, లోపల రెండు ఫంక్షన్లు ఉన్నాయి. రెండు ఫంక్షన్లు ఎలా ఫామ్ అవుతాయి? మనకు ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు రెండు ఫంక్షన్ డివైడ్ అయిపోతాయి. కాబట్టి మనం ఈ మెథడ్ లో చేయాల్సి వస్తుంది. అంటే ఏదైతే టీ అనుకున్నామో దాని లోపల రెండు ఫంక్షన్లు ఉన్నాయి కదా, దాన్ని ఇంకోసారి చేయాలి. ఇంకా డౌట్ వస్తుంది కొంతమందికి, సరే ఈ క్వశ్చన్ లోపల 3 ఫంక్షన్స్ ఉంటే మరి 3 టైమ్స్ చేయాలి మీరు. అర్థమైందా? ఆ విధంగా. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. d/dx ఆఫ్ 3x ఇంటూ 3x + 2. సో దీన్ని మనం ఏమంటామంటే ఇంకా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇది యూ ఇంటూ వి మెథడ్ ఏమో అనుకుంటారు. యూ ఇంటూ వి మెథడ్ అనేది మనం ఏమనుకున్నాం, దాన్ని 4th కాన్సెప్ట్ లో డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు వచ్చింది కాబట్టి క్వశ్చన్ ఇక్కడ పాయింట్ చెప్తాను. యూ ఇంటూ వి మెథడ్ కానీ గుర్తుపెట్టుకోండి, యూ ఇంటూ వి రాయాలి కదా. ఓకే, యూ ఇంటూ వి మెథడ్ తీసుకున్నా, యూ బై వి మెథడ్ తీసుకున్నా, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినది. యూ వి వాల్యూస్ రెండు వాల్యూస్ ట్రిగ్నామెట్రీ ఉండకూడదు, రెండు వాల్యూస్ నాన్ ట్రిగ్నామెట్రీ ఉండకూడదు. అది యూ ఇంటూ వి మెథడ్ లో కావచ్చు, యూ బై వి మెథడ్ లో కావచ్చు. అంటే ఏం సార్ అంటే రెండు సైన్, కాస్ ఇవి ఉంటాయి కదా ట్రిగ్నామెట్రీ టర్మ్స్, అవి రెండు ఉండకూడదు సేమ్, రెండు నాన్ ట్రిగ్నామెట్రీ ఉండకూడదు. సార్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్ మాకు. ఇక్కడ చూడండి, 3x ఇంటూ 3x + 2 ఇది నాన్ ట్రిగ్నామెట్రీ. ఇవి రెండింటిని యూ ఇంటూ వి ఫంక్షన్ చేయకూడదు, ఒకవేళ ఇద్దరి మధ్యలో డివిజన్ ఉన్నా కూడా డివిజన్ చేయకూడదు. అర్థమైందా? మరి ఏం చేయాలి సార్ అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేసి మనం సొల్యూషన్ ని తీసుకురావాలా. కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇంటూ సింబల్ ఇస్తే ఇంటూ చేయమని కాదు మీనింగ్. రెండు యూ ఇంటూ విలో యూ వాల్యూ వి వాల్యూ రెండు ట్రిగ్నామెట్రీ లేదా రెండు నాన్ ట్రిగ్నామెట్రీ ఉండకూడదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పాయింట్. ఓకే, సరే ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో 3x ఇంటూ 3x + 2 ఉంది డిఫరెన్సియేషన్ లో. సో మనం సింప్లిఫికేషన్ అంటే 3x ఇంటూ 3 ఫస్ట్ చేయాలి. సో ఏమొస్తుంది? d/dx ఆఫ్ 3 ఇంటూ 3 9x స్క్వేర్ అవుతుంది. మరి 3x ఇంటూ 2 6x అవుతుంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయాలి మనం. ఆన్సర్ ఏమొస్తుంది? d/dx ఆఫ్ 9x స్క్వేర్ అంటే 9 2s 18x, 6x ఏమవుతుంది? 6 అవుతుంది. అర్థమైందా? కన్ఫ్యూజ్ అయ్యేది కదా. నేను ఇక్కడ వాల్యూస్ ని డైరెక్ట్ వేస్తాను. 9x స్క్వేర్ అంటే 2 9s 18 రాసి డైరెక్ట్ రాస్తాను అంటే మీకు అర్థమైతే ఓకే. అర్థం కాలేదంటే దాని మీనింగ్ ఏమంటే మీరు ప్రీవియస్ వీడియోస్ ని చూడలేదు అని చెప్పి.
కాబట్టి జాగ్రత్త అక్కడ చూడండి, అక్కడ అర్థమైన తర్వాత ఇక్కడికి రండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ చాలా ఈజియెస్ట్ టాపిక్. మీకు మ్యాట్రిక్స్ ట్రిగ్నామెట్రీ ఈజీ అనుకుంటారు, కానీ మ్యాట్రిక్స్ ట్రిగ్నామెట్రీ కంటే కూడా ఈజీ టాపిక్ ఏదంటే డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ టాపిక్. కాబట్టి ఒక్కసారి బేసిక్స్ విన్న తర్వాతే మీరు ఇక్కడ రండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. d/dx ఆఫ్ tan 4x² - 3x + 10. సో tan t ఎందుకు? డైరెక్ట్ ఫార్ములా ఉందా? ఒకసారి రివిజన్ చేద్దాం. డైరెక్ట్ ఫార్ములా లేదు సార్. యూనిటరీ ఫార్ములా లేదు సార్. ఎక్కడ రావాలా? సబ్స్టిట్యూషన్ లో రావాలా. సబ్స్టిట్యూషన్ లో tan t అంటే ఆన్సర్ ఏం రాస్తాము? sec² రాస్తాం. 4x² - 3x + 10 రాసిన తర్వాత లోపల ఫంక్షన్ ఉంది, దాన్ని ఇంకోసారి డిఫరెన్సియేషన్ చేయాలి. చెప్పండి, నాకు 4x² కి ఏమొస్తుంది? 8x వస్తుందా? కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాం? 8x రాస్తాం. 3x కి ఏమొస్తుంది? 3 వస్తుంది. తర్వాత 10 అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 0 వస్తుంది, రాయాల్సిన పని లేదు. సో టోటల్ ఆన్సర్ ఎంత మనకు? sec² 4x² - 3x + 10x × 8x - 3. ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ బిగ్ క్వశ్చన్స్, మనకి అర్థమైనాయి కాబట్టి మనం ఈజీగా చేయగలుగుతాం, అంతే, ఏం లేదు. cot × t డైరెక్ట్ లేదు, యూనిటీ లేదు, సబ్స్టిట్యూషన్ t అనుకున్నా. cot t కి ఆన్సర్ ఏముంది మనకు? cosecant². సో cosecant² t 5x + 10x² + 20. ఓకే, తర్వాత దీన్ని 5x కి ఏమొస్తుంది? ఆన్సర్ 5 వస్తుంది. 10x² ఏమొస్తుంది? +20 వస్తుంది, అంతేనా? +20. ఈ +20 కాదు నేను రాసినది, ఈ 2 times 20 రాసిన. ఈ 20 కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 0 అయిపోయింది. ఇక్కడ కనిపించకపోతే కింద రాస్తాను. 5 + 20, ఈ 20 వచ్చినది దీనికి ఫంక్షన్ చేసింటే, అంటే 10x² కి చేసింటే 2 times 20. x మర్చిపోయినామా మనము? ఓకే 20x 5 + 20x. క్లియర్ కదా? అర్థమవుతున్నాయి కదా? ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. d/dx ఆఫ్ sin 4x. సార్ ఇంకా అర్థమైంది సార్, మాకు డైరెక్ట్ చేసేస్తామంటున్నారా? ఓకే, sin 4x ఆన్సర్ ఏం రాస్తారు? cos 4x. ఒకటే ఫంక్షన్ ఉంది కాబట్టి మరి 4 రాయాల్సిన పని లేదు. సరే, నెక్స్ట్ స్టెప్. d/dx ఆఫ్ sin cos x. సో ఇది ఏ మెథడ్ ఇచ్చినా మనకు u × v మెథడ్ ఇచ్చినారు అనుకుంటారు అందరూ, కానీ ఇది u × v మెథడ్ కాదు. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ లో మీకు sin x × cos x లేదు, x ప్లేస్ లో cos ఇచ్చినాడు. అర్థమైందా పాయింట్? క్వశ్చన్ లో sin x ప్లేస్ లో cos ఇచ్చినాడు. సో మనం దీన్ని ఏం చేయాలా? సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేయాలా. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే తెలుసు కదా మనకి, దీన్ని t అనుకున్నాం. సో sin t కి ఆన్సర్ ఏమొస్తుంది? sin t కి ఆన్సర్ ఏమొస్తుంది? cos t వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, లోపల cos ఉంది. సో దీని లోపల దీన్ని ఫంక్షన్ చేయాలా, మనం చేయకూడదు? ఒకటే ఉంది కాబట్టి మనం ఇక్కడికి ఆపేసేయచ్చు, అంటే cos x అనేసి మనం ప్రాబ్లమ్ ని ఆపేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. d/dx ఆఫ్ sin x × cos x ఉంది. సో sin x ఉంది, cos x ఉంది, అంటే ఇది u. ఇప్పుడు చూడండి, ఇవి రెండింటి మనం u × v మెథడ్ లో చేయొచ్చా? అవును సార్, చేయొచ్చు. ఇది కూడా చేయకూడదు. ఎందుకు సార్? మరి ఎందుకు చేయకూడదు అంటే, u × v మెథడ్ నేను ఏమన్నాను? ఇద్దరు ట్రిగ్నామెట్రీ లేదంటే ఇద్దరు నాన్ ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఒకటి ట్రిగ్నామెట్రీ ఉండొచ్చు, ఇంకొకటి నాన్ ట్రిగ్నామెట్రీ ఉండాలి ఖచ్చితంగా. ఇలా మాత్రం ఉండకూడదు. అర్థమైందా పాయింట్? సో రెండు సేమ్ ఉంటే ఏం చేయాలి సార్ అనేది మనం నెక్స్ట్ స్టెప్, అంటే u × v మెథడ్ వచ్చినప్పుడు ఇవి క్లియర్ గా అర్థమవుతాయి మీకు, ఈ డిఫరెన్సియేషన్ అనేది అక్కడ చూద్దాం మనం దీని గురించి అయితే. సరే, నెక్స్ట్ క్వశ్చన్. d/dx ఆఫ్ tan 4x² - 3x + 10 ఉంది. సో ఏ మెథడ్ చేద్దాం మనం? డైరెక్ట్ మెథడ్ లో చేద్దామా? యూనిటరీ సబ్స్టిట్యూషన్. ఎస్. d/dx ఆఫ్ tan కి ఏమొస్తుంది? d/dx ఆఫ్ tan sec² 4x² - 3x + 10. 4x² ఆన్సర్ ఎంత? 8x. -3x ఆన్సర్ ఎంత? -3. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్. d/dx ఆఫ్ cot 5x + 10x². ఓకే, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందా మనకు? ఓకే, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, దీన్ని స్కిప్ చేసేద్దాం. నెక్స్ట్ అంటే లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ u × నెక్స్ట్ మెథడ్ లో కావాలంటే మనం u × v డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే u × v వచ్చేసిన మొత్తం అన్ని క్వశ్చన్స్ చూద్దాం, 1 by 1 చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది u × v మెథడ్ రాయచ్చా? దీన్ని మనం రాయకూడదు, ఎందుకంటే రెండు ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఉన్నాయి. మరి ఎట్లా చేయాలి సార్ అంటే, దీన్ని సింప్లిఫై చేసి చేయాలి. ఎలా సింప్లిఫై చేస్తాం? సైన్ కి సైన్ రాసినాము, సీకెంట్ అంటే ఏమి? 1/cos. అంటే మన క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే d/dx ఆఫ్ sin / cos tan అడిగినాడు. d/dx ఆఫ్ sin / cos tan అంటే ఆన్సర్ ఏం రాస్తాం మనం? sec² x రాస్తాం. అర్థమైంది కదా ప్రొసీజర్ ఎలా చేసినాము? ఓకే, నెక్స్ట్ d/dx ఆఫ్ cos x × tan x అంటే సింప్లిఫికేషన్ ఇదంతా. ఇంటూ దీన్ని మనం ఏ విధంగా చూపించచ్చు? cos x × tan ఏం రాయొచ్చు మనం? sin x / cos x రాయొచ్చు. సో cos x క్యాన్సల్, ఇంక రిమైనింగ్ ఏం మిగిలింది మనకు? sin x మిగిలింది. అంటే d/dx ఆఫ్ sin x చేయాలా. d/dx ఆఫ్ sin x ఎంత మనకు? cos x. అర్థమైందా?
దీన్ని కాదు, దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిన వాల్యూని డిఫరెన్షియేషన్ చేయాలి ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అంతే, u ఇంటూ v మెథడ్ కాదు, ఇది కూడా u ఇంటూ v మెథడ్ కాదు, సింప్లిఫికేషన్ మెథడ్. సో దీన్ని ఏం చేస్తాం, 5 4 జా 20 x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్, డిఫరెన్షియేషన్ దీనికి చేయాలి మీరు. సో 3 2 జా అంటే 3 20 జా 60 x స్క్వేర్ ఆన్సర్. అర్థమైందా? ఓకే, డన్. నెక్స్ట్ 3 4 జా 12 x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ x పవర్ 5, డిఫరెన్షియేషన్ దీనికి చేయాలి మీరు. సో ఎంత వస్తుంది చెప్పండి, 12 5 జా 60 x పవర్ 4 ఆన్సర్. క్లియర్ కదా? అంటే మనకు డైరెక్ట్ మెథడ్ చేయడం అర్థమైంది, యూనిటరీ మెథడ్ అర్థమైంది, సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా అర్థమైంది. ఇంకా నెక్స్ట్ మనకి మిగిలిన ఏమన్నా మెథడ్స్ డిఫరెన్షియేషన్ లో u ఇంటూ v మెథడ్ ఒకటి, u బై v మెథడ్ ఒకటి. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.